టీఎన్జే ఆంథ్రోస్కోపీ అంటున్నాం కదా మేడం, అంటే ఇదంటే ఏమిటి, అసలు ఈ ప్రొసీజర్ ఎవరికి ఎక్కువ అవసరం పడుతుంది యాక్చువల్గా? టీఎంజే అనేది ఒక జాయింట్ అండి, దాన్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటాం. అది కరెక్ట్గా మన చెవుకి ముందు ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది, రెండు పక్కలా ఉంటాయి టీఎం జాయింట్స్. ఇవి నోరు తెరుచుకుని మూసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం ఆలోచిస్తే పైన కింద రెండు దవడలు ఉంటాయి మనకి, కానీ నోరు తెరుచుకోవడానికి ఓన్లీ కింద దవడే పనిచేస్తుంది. అది ఎలా ఓపెన్ అవుతుందంటే ఈ జాయింట్ సహాయంతో మనం నోరు తెరుచుకుంటూ ఉంటాం. సో లైక్ ఆల్ ది అదర్ జాయింట్స్, ఈ జాయింట్కి కూడా అరుగుదల అనేది ఉంటుందన్నమాట. కాకపోతే ఈ జాయింట్లో ఒక స్పెసిఫిక్ విషయం ఏంటంటే మిగిలిన అన్ని జాయింట్స్ లాగా దీని అరుగుదల వయసు మళ్ళాక కాదు, చిన్న ఏజ్లోనే స్టార్ట్ అయిపోతుంది. లైక్ 20-21 ఇయర్స్లోనే మేము టీఎంజే ఆర్థరైటిస్ని ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వన్ ఆస్పెక్ట్ ఈ జాయింట్ని ఎఫెక్ట్ చేసే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రెస్, స్లీప్లెస్నెస్. ఇప్పుడు కరెంట్ లైఫ్ స్టైల్లో నిద్ర లేకుండా చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేయటం, వీటన్నిటి వల్ల కూడా ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ అరుగుదల చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ అరుగుదలలో ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే జాయింట్ తెరుచుకుని మూసుకునేటప్పుడు ఆ ఎముక తగలకుండా మధ్యలో కుషన్ ఉంటుంది, ఒక డిస్క్ అంటాం దాన్ని. ఆ డిస్క్ తప్పిపోతుంది అనమాట. తప్పిపోయినప్పుడు నోరు తెరుచుకోవడానికి ఇబ్బంది రావటం, లేకపోతే నోరు తెరుచుకుంటున్నప్పుడు సౌండ్స్ రావటం, ఇట్లాంటివన్నీ జరగటం వల్ల పేషెంట్స్కి చాలా రోజులు తీరని తలనొప్పి, అంటే ఎన్ని మందులు వాడినా వాళ్ళకి హెడేక్ తగ్గదు, పొద్దున్న లేవంగానే చాలా అలసటగా ఉంటుంది, బికాజ్ ఈ ఫేషియల్ మజిల్స్ అన్ని పెయిన్ వచ్చి అలా. సో ఇవాల్యుయేట్ చేసి ఒకవేళ టీఎం జాయింట్లో ఈ డిస్క్ తప్పిపోయినట్టు మనకు కనుక ఎంఆర్ఐలో అలా తెలిస్తే టీఎంజే ఆర్థ్రోస్కోపీ అంటాం. అంటే మనం షోల్డర్కి నీకి చేసినట్టే కెమెరా పంపిస్తాం, ఆర్థ్రోస్కోప్ని జాయింట్ లోపలికి పంపించి ఆ పడిపోయిన డిస్క్ని మళ్ళీ మనం రీలొకేట్ చేయగలుగుతాం. సో దాంతో ఏంటంటే జాయింట్ మూవ్మెంట్ స్మూత్గా ఉండి నోరు తెరుచుకోవడానికి ఇబ్బంది లేకుండా ఈ తలనొప్పులు ఇవన్నీ రాకుండా కూడా ఉంటాయి. సో టీఎంజే ఆర్థ్రోస్కోపీ అనేది ఒక చిన్న కీ హోల్ సర్జరీ, మొహం మీద ఏం మచ్చలు ఘాట్లు ఏమి పడవు, ఈ జాయింట్ డిస్క్ కరెక్షన్కి మనం హెల్ప్ చేస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.